పిఠాపురం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు తన మాట నిలబెట్టుకున్నారని చెప్పి మనం చాలా కీలకంగా చెప్పవచ్చు. అయితే ఏంటి ఆ మాట, ఎక్కడ ఏం పని జరుగుతుంది, దేని గురించి అనేది ఈ వీడియోలో చాలా క్లియర్ కట్గా మనం మాట్లాడుకుందాం. అయితే పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి దాదాపుగా 70,259 ఓట్లతో భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. అయితే ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో చాలా కీలకంగా పిఠాపురంలో చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా ఒక్కొక్కటి 5 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పి ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. అందులో కీలకంగా ముఖ్యంగా చూసుకుంటే పిఠాపురంలోని ఉప్పాడ రైల్వే గేట్ ఏదైతే ఉందో అక్కడ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఓవర్ బ్రిడ్జ్ కింద ఎప్పటి నుంచో కూడా ట్రాఫిక్ ఉన్న కష్టాలు అనేవి అక్కడ ఉండే ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే గతంలో ఎంతోమంది అక్కడ ఎమ్మెల్యేల కింద చేశారు, కానీ ఎవ్వరూ కూడా అక్కడ ఫ్లైఓవర్ అయితే పని చేయించలేకపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో చాలా ప్రత్యేకించి కూడా కాకినాడ ఎంపీ అయిన తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ని గెలిపించండి, ఖచ్చితంగా పార్లమెంటు నుంచి మోడీ గారి దగ్గర నుంచి కూడా ఆ ఫ్లైఓవర్ వేయించే బాధ్యత నాది, నేను చూసుకుంటాను అని చెప్పి చాలా బలంగా ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. ఈరోజు అది నిజమైందని చెప్పి మనం బల్లగుద్దినట్టు చెప్పవచ్చు. అయితే ఈరోజు తాజాగా చూసుకుంటే రైల్వే శాఖ మంత్రి అయిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ గారు దాదాపుగా 59 కోట్ల రూపాయలు వ్యయం అనేది ప్రత్యేకించి కూడా పిఠాపురంలో ఉన్న ఉప్పాడ రైల్వే గేట్ ఏదైతే ఉందో అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే నిర్మించాలో దానికి పనులకు శాంక్షన్ చేస్తూ 59 కోట్ల రూపాయలు అనేవి నిధులు మంజూరు చేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ అనేది అధికారంలోకి వచ్చి దాదాపుగా 10 నెలల సమయం అయితే పూర్తి చేసుకుంది. గతంలోనే పవన్ కళ్యాణ్ గారు రైల్వే శాఖ మంత్రి గారితో గతంలో కలిసినప్పుడు ఈ విషయం గురించి చర్చించడం జరిగింది. ఫైనల్గా ఆ పని ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా పిఠాపురంలోని ఉప్పాడ రైల్వే గేట్ ఏదైతే ఉందో ఆ ఫ్లైఓవర్ సమస్య ఏదైతే ఉందో చాలామందికి కూడా ట్రాఫిక్ ఇబ్బందులు అనేది ఈ ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల వస్తున్నాయని చెప్పి చాలామంది అక్కడ పని చేసుకునే కార్మికులు కానీ రోజువారీ ఆటో కూలీలే కానీ ఇలా పలు రకాల చాలామంది వ్యక్తులు కూడా అక్కడ ఖచ్చితంగా ఫ్లైఓవర్ అనేది వేయితే ఇక్కడ ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళడం జరిగింది. ఆయన రైల్వే శాఖ మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ఫైనల్గా రిజల్ట్ అనేది వచ్చిందని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు. తాజాగా ఈరోజు చూసుకుంటే 59 కోట్ల రూపాయల నిధులు అనేవి ఈ ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయడానికైతే కేంద్ర ప్రభుత్వం మెయిన్గా రైల్వే శాఖ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ గారు అయితే అప్రూవల్ చేయడం జరిగింది. ఏది ఏమైనా కానీ పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారని చెప్పి చాలా బలంగా చెప్పవచ్చు. కానీ ఇప్పటికే కూడా చాలా సమస్యలు చూపించారు. మనం ఇప్పటి వరకు కూడా పిఠాపురంలో చూసిన అభివృద్ధి ఏంటనేది కొన్ని విషయాల్లో కూడా మనం అయితే చెప్పుకుందాం. ముందుగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే పడా అని చెప్పి ఒక వ్యవస్థను తీసుకురావడం జరిగింది. దానివల్ల పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా మెయిన్గా సిటీ విధంగా డెవలప్ చేసే విధంగా ఒక కమిటీ కానీ ఒక వ్యవస్థ కానీ రూపొందించడం, మెయిన్గా ఒక రకంగా చెప్పాలంటే కాకినాడతో ఈక్వల్గా డెవలప్ చేసే విధంగా ఈ పడా అనేది ఉపయోగపడుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కీలకంగా చూసుకుంటే పిఠాపురంలో ఎయిర్పోర్ట్ అనేది కూడా ఆల్రెడీ గతంలో చాలా వార్తలు ఇచ్చినాయి. దానికి సంబంధించి పౌర విమాన శాఖ మంత్రి అయిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఆయన కూడా అప్రూవల్స్ ఇచ్చినట్టు కొంత సమాచారం అయితే కనబడుతుంది. కొద్ది రోజుల్లోనే దాని మీద ఒక పూర్తి వివరణ అనేది ఒక పూర్తి క్లియరెన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇంకా ఇవి కాకుండా పవన్ కళ్యాణ్ గారు అయితే గతంలో అంటే జగనన్న కాలనీలు అని చెప్పి ఇచ్చిన ఒక ముంపు ప్రాంతానికి పవన్ కళ్యాణ్ గారు అయితే 1,70,00,000 రూపాయలు పెట్టి ప్రత్యేకించి కూడా అక్కడ ఆ ఏలేరు శుద్ధగడ్డ కాలువ ఏదైతే ఉందో అది దాటడానికి ఒక బ్రిడ్జ్ కట్టించడమే. కానీ అంతకంటే మెయిన్గా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న రోడ్లన్నీ కూడా ఆయన మరమ్మతులు చేయించడం, ఫుల్గా రోడ్లు ఎక్కడైతే అవసరం అయితే అక్కడ ఫుల్గా రోడ్లు వేయించడం. అండ్ మెయిన్గా చూసుకుంటే పల్లె పండుగ అనే కార్యక్రమంతో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న 53-54 గ్రామాలు ఏవైతే ఉన్నాయో సుమారుగా ఆ గ్రామాల్లో మెయిన్గా సిమెంట్ రోడ్లన్నీ కూడా వేయించడం జరుగుతుంది. ప్రతి వీధికి కూడా సిమెంట్ రోడ్లు అనేవి వేయించడం జరుగుతుంది, డ్రైనేజీలు వేయడం జరుగుతుంది. అండ్ మెయిన్గా పిఠాపురం పశువుల సంత ఏదైతే ఉందో దాదాపుగా 70-80 ఏళ్ల చరిత్ర కలిగిన పిఠాపురం దోళ్ల సంత, ఆ పశువుల సంత ఆధునీకరణ కోసం పవన్ కళ్యాణ్ గారు దగ్గరగా 1,50,00,000 వరకు కూడా నిధులు శాంక్షన్ చేయించి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్సే కానీ షెడ్లే కానీ మెయిన్గా అక్కడికి వచ్చిన పశువులకి నీళ్లు తాగడానికే కానీ మెయిన్గా అవి ఉండడానికి కొంత నీడ ప్రదేశం కానీ అక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేయడమే కానీ ఇలా అదొక కీలకమైన విషయంగా తీసుకోవడం జరిగింది. ఇంకా మెయిన్గా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్న స్కూళ్ళే కానీ కాలేజీలే కానీ అక్కడ ఆర్ఓ ప్లాంట్లు పెట్టించడం, మెయిన్గా మౌలిక సదుపాయాలు కల్పించడం, అంతకంటే ముఖ్యంగా ఈ
కాలేజీలు స్కూళ్ళ దగ్గర గంజాయి కానీ బ్లేడ్ బ్యాచ్ ఏదైతే ఎక్కువగా ఉందో అవన్నీ కూడా అరికట్టే విధంగా పోలీసులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, డైలీ పెట్రోలింగ్కి పోలీసులు వెళ్ళడం. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కంటే కూడా పిఠాపురం నియోజకవర్గం అనేది అభివృద్ధిలో ఒక అడుగు ఎదరకే ఉందని చెప్పి మనం చాలా బలంగా చెప్పుకోవచ్చు. ఆ అభివృద్ధిలో ఒక అడుగు ముందున్న విషయంలో ఇప్పుడు పిఠాపురానికి ఉప్పాడ రైల్వే గేట్ ఏదైతే ఉందో ట్రాఫిక్ సమస్యల కోసం ఒక బ్రిడ్జ్ ఎప్పటి నుంచో కూడా అక్కడున్న స్థానికులు ప్రజలు ఎవరైతే ఎప్పటి నుంచో కూడా ఈ సమస్యని ఎవరు పరిష్కరిస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారో ఫైనల్గా ఆ సమస్యకు అయితే ఒక క్లియరెన్స్ అనేది వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట ఇచ్చారు, ఇప్పుడు నెరవేర్చుకుంటున్నారని చెప్పి మనం చాలా బల్లగుద్దినట్టు చెప్పవచ్చు. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే అయ్యారు, పిఠాపురానికి మహర్దశ పట్టుకుందని చెప్పి మనం చాలా గట్టిగా చెప్పవచ్చు.